ఏమైంది సార్? ఎందుకు తీస్తున్నారు? మీకు టిఫిన్ బండి పెట్టడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందా లేదా పోలీసులు పర్మిషన్ ఇచ్చారా? సార్ చిన్న టిఫిన్ బండికి అవన్నీ ఎందుకు సార్? చిన్న బండి అయినా సరే కంపల్సరీ పోలీస్ పర్మిషన్ కావాలి, మున్సిపాలిటీ పర్మిషన్ కావాలి. రేపు పొద్దున ఏదైనా జరగరాని జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సార్ ఈ టిఫిన్ బండి దగ్గర జరగరాంది ఎందుకు జరుగుతుంది సార్? ఇది రెసిడెన్షియల్ ఏరియా. ఈ చుట్టుపక్కల వాళ్ళకి మీ టిఫిన్ బండి వల్ల ఇబ్బంది అవుతుందంట. అలాగే రోడ్డు మీద చెత్తా చెదారం ఎక్కువ అవుతుంది, స్మెల్ వస్తుందని కంప్లైంట్ ఇచ్చారు మీ మీద. లేదు సార్, మేమెక్కడ రోడ్డు మీద చెత్త వేయడం లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాం సార్. లేదమ్మా, సాయంత్రకల్లా మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాల్సిందే. సార్ ఇది మాత్రమే మా బ్రతుకు తెరువు సార్. ఇప్పుడిప్పుడే మాకు వ్యాపారం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు మా బండి తీసేయమంటే మేము ఎక్కడికని పోగలం సార్? పెద్ద మనసు చేసుకుని మీరే ఆలోచించండి సార్. మా కాళ్ళ మీద మేము బతుకుదాం అనుకుంటున్నాం సార్. ఇక్కడ మా సైడ్ నుంచి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రానివ్వం సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. నన్ను మీ చెల్లెలు అనుకోండి సార్, ప్లీజ్. రోడ్డు మీద బతికే వాళ్ళ కడుపు కొట్టడం నాకు కూడా ఇష్టం లేదమ్మా. పైగా ఆడపిల్లవి, కష్టపడుతున్నావు, కాదని లేకపోతున్నాను. మీ వల్ల ఏరియాకి డిస్టర్బెన్స్ వస్తుందని మిమ్మల్ని వెంటనే ఇక్కడ నుంచి పంపించేయమని, మీ దగ్గర ఎలాంటి లైసెన్స్ లేదని కంప్లైంట్ చేశారు. ఇన్కేస్ నేను పట్టించుకోకపోతే నా మీద ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తానని హెచ్చరించింది. సో నేను మిమ్మల్ని ఇక్కడ ఉంచలేనమ్మా. మీరు సాయంత్రం కల్లా ఖాళీ చేయాల్సిందే. సార్ మీరే దయ చూపాలి సార్, ప్లీజ్ సార్. నన్ను బ్రతిమలాడి ప్రయోజనం లేదమ్మా. నేను సాయంత్రం వచ్చేసరికి మీరిక్కడ ఉండకూడదు. కానిస్టేబుల్స్ పదండి. ఓకే సార్. సార్ అమ్మా, మీ దగ్గర నేను రోజు టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ చాలా బాగుంటుంది. మీలా టిఫిన్ చేసేవాళ్ళు ఈ దరిదాపుల్లో ఎవరూ లేరు. మీరేం బాధపడకండి. నేను మీకు ఒక ఏరియా చెప్తాను, అక్కడ టిఫిన్ బండి పెట్టుకోండి, బాగా సాగుతుంది. ఎక్కడ సార్? పక్కనే ఒక గుడి ఉంది. ఆ గుడికి దరిదాపుల్లో ఒక్క టిఫిన్ సెంటర్ కూడా లేకపోవడం వల్ల గుడికి వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు అక్కడ టిఫిన్ బండి పెట్టుకుంటే చాలా బాగా సాగుతుంది, నన్ను నమ్మండి. కష్టాల్లో ఉన్నప్పుడు మా మంచి కోరి ఒక మంచి సలహా ఇచ్చారు. తప్పకుండా మీరు చెప్పినట్టే అక్కడ టిఫిన్ బండి పెట్టుకుంటాను సార్. ఆ లొకేషన్ ఎక్కడో చెప్పండి. నేను పంపిస్తానమ్మా. చాలా థ్యాంక్స్ సార్. ఓకే అండి, కూర్చోండి, మీకు టిఫిన్ కట్టిస్తాను. అలాగే. మాధవ్, ఆ కవర్ ఇవ్వు. అన్నా. ఏంట్రా? ఒకప్పుడు క్షణం ఖాళీ లేకుండా కలకల్లాడే హోటల్ ఇలా చూస్తుంటే కేడుపు వస్తుందన్నా. రోజు రోజుకి హోటల్ పరిస్థితి చాలా దారుణమైంది. 10 దాటితే టిఫిన్ అయిపోతుంది, 2 దాటితే భోజనం అయిపోతుందని చెప్పేవాళ్ళమన్నా. అలాంటిది ఇప్పుడు బోని ఎప్పుడవుతుందని ఎదురు చూడాల్సి వస్తుంది. ఇలా వండిన వంటలు పారేస్తూ ఎన్ని రోజులు హోటల్ నడపగలమన్నా? మీకు చెప్పేటంత తోడు కాదు, ఆలోచించండి అన్నా. హోటల్ని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళకి హోటల్ భవిష్యత్ అర్థం అవుతుంది. మరి నీకెందుకు అర్థం కావట్లేదు రాఘవ? కష్టపడ్డారు, ఊళ్ళో అందరికన్నా మంచి పేరు సంపాదించుకున్నారు. అలాంటిది ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటో తెలుస్తున్నా ఇంకా ఈ మొండి పట్టుదలేంట్రా? ఇంకా మన హోటల్ ఇలాగే నడిపితే పరిస్థితి పూర్తిగా చేజారిపోతుంది. పూర్తిగా పాడైపోయాక తిరిగి నిలబెట్టడం కష్టమవుతుందిరా. ఇప్పటికైనా మేల్కొని మళ్ళీ మన హోటల్ని మంచిగా నడిపించకపోతే అప్పట్లో మహాలక్ష్మి హోటల్ అనేది ఉండేదని బయట చెప్పుకుంటుంటే వినాల్సిన పరిస్థితి వస్తుంది. మన హోటల్లో కల్తీ జరిగింది, భోజనం బాగోలేదు అన్న చెడ్డ పేరు వచ్చింది కాబట్టి అలా తయారైంది. ఒక్కసారి మాధవ్ని తీసుకొచ్చి ఓ 4 రోజులు హోటల్ నడిపి చూడు, పోయిన జనం మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు.
అవునరా, అమ్మ చెప్పినట్టు చేస్తే మళ్ళీ మన హోటల్కి పాత వైభవం వస్తుంది. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోవలసిన అవసరం ఉండదు. అవునన్నా, మాధవాన్ని తీసుకొచ్చారంటే మన హోటల్కి మళ్ళీ మంచి రోజులు వస్తాయన్నా. వాడి తప్పితే ఈ దేశంలో వంటవాడే లేడన్నట్టు మాట్లాడతారేంటి? నా మాట వినకుండా గడప దాటిపోయిన వాణ్ణి నన్ను వెళ్ళి తీసుకురామంటారా? అలానే కాదురా, తెలియని పెద్ద డాక్టర్ కన్నా తెలిసిన నాటు వైద్యం మేలని మన హోటల్ వాడున్నప్పుడు బాగుంది కాబట్టి ఎవరి కోసమో వెతకడం ఎందుకు, వాణ్ణే తీసుకొస్తే హోటల్ బాగుపడుతుంది కదా అని అంటున్నాను. నన్ను కాదని వెళ్ళిపోయిన వాణ్ణి బ్రతిమలాడి తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు. నేను అంతకంటే మంచి మాస్టర్ని తీసుకొస్తాను. నా వ్యాపారం నేను చేసుకుంటాను. ఒరే, మా మాట వినరా? ఇప్పటి వరకు వింటూనే ఉన్నాను కదమ్మా. మీ మాటలో హోటల్ సరిగ్గా నడవట్లేదు అనే బాధ కన్నా వెళ్ళిపోయిన వాణ్ణి తీసుకురావాలనే ప్రేమే కనిపిస్తోంది. అదెప్పటికీ జరగదు. ఒరే, ఇంక బావ మనసుని మార్చటం ఎవ్వరి తరం కాదు. మొత్తం 23,000 రూపాయలు వచ్చాయి. 23 అంటే మనం గట్టిగా ఇంకో 10 రోజులు కష్టపడితే నీ మెడలో తాడు విడిపించుకోవచ్చు కదా. నా మెళ్ళో తాళి ముఖ్యం కాదు, అదొచ్చే రోజు ఎలాగో వస్తుంది. అంతకంటే ముందు ఉన్న చోట పరువు పోకూడదు. ఇంటి అద్దె కట్టాలి. ఒకసారి నువ్వు రా మాధవ్. నేనెందుకు? నువ్వే ఇచ్చిరాపో. లేదు, నీ చేత్తో నువ్వే ఇద్దువు గాని రా. రా మాధవ్. అమ్మా, అమ్మా. వస్తున్నా. వచ్చిరా? పైసలు తెచ్చిరా? మాధవ్ ఇవ్వు. ఇదిగోండి మమ్మీ అద్ద. మొత్తానికి పైసలు అయితే కట్టిరు. ఎట్లిస్తారో ఏందో అని మస్తు పరేషాన్ అయినా. తెచ్చిరంటే వ్యాపారం మంచిగానే జరుగుతున్నట్టుగా. దేవుడి దయ వల్ల బాగానే జరుగుతుందమ్మా. మాధవ్ నువ్వు వెళ్ళు. అమ్మతో కొంచెం సేపు మాట్లాడేసి వస్తాను.